అందరికీ నమస్కారం. అడ్డంగా ఇరుక్కున్న బాబు బీజేపీలోకి పార్టీ విలీనం. ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల వారి లడ్డు వివాదం కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య తారస్థాయికి చేరింది. అయితే వైసీపీని విమర్శించేందుకు హిందూ సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ లాంటి వారు కూడా చంద్రబాబుకు లేఖ రాసి మరీ ఈ విషయంపై స్పందిస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారి ప్రసాదం పైన వివాదం జరుగుతున్న సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జాతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ త్వరలోనే విలీనం కాబోతుందని, దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జమిలీ ఎన్నికలు జరిగిన వెంటనే ఈ ప్రక్రియ జరుగుతుందని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గంటపల్లి నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.